చెల్లె పుట్టగానే తల్లిదండ్రులు వచ్చినాక ఉన్నోళ్ళకి ఇయ్యలేదే నిన్ను. ఆనాడు ఒక చెల్లెని ఒక పేదవాళ్ళకి ఇస్తే పెంచుకుంటారు, కలిగిన వాళ్ళకి ఇస్తే బాధలు వస్తాయని చెప్పి ఆకాశం అంతా అరుగులేసి భూలక్ష్మంతా పందులేసి సన్నాయి మేళంలో భాగవతములతోటి ఆనాడు చెల్లెలంజమని ఒక పెళ్లి చేసిరయ్యా. అయ్యో అన్న అప్పురా ఒక్క మాట అన్న, ఆకాశం అంతా అరుగులేసినాం, భూలక్ష్యం అంతా పందిర్లేసినాం అన్న. అప్పుడు చెల్లె అంజమ్మ అత్తగారింటికి పోతప్పుడు అయ్యా వన్నరాలన్న వన్నవప్పయ్యో నీకు 10 ఊళ్ళు ప్రపంచం ఇచ్చిన 5 ఊళ్ళు అజ్ఞానం ఇచ్చిన చెల్లె మరి తీసుకొని అత్తగారింటికి వెళ్ళిపోమని అంటారు. అయ్యో అన్న ఒక మాట అన్న, అమ్మ నాయన ఉండరు చచ్చిపోయారు, ముగ్గురు అన్నతో ఒక ఆడవిల్లని అన్న కాన రాజ్యం ఇచ్చినావు. ఒక మాట అన్న, పేదవారికి ఇంటికి నన్ను ఇచ్చినావా, ఉండోనికి ఇస్తే నిన్ను అడగపోదునన్న. అదే అమ్మ నాయన ఉండరు ఈ ధనభాగ్యం ఉంది, నేను అడుగునా, నేను అడగపోదునన్న. అన్న ఉల్లరేసా ఊరు వర్ణవి ఎవరా నాయన్న నాయన్న అన్న ఉల్లనే సాబూరు వర్ణవి ఎవరా నాయన్న. అన్న నీ ఊళ్ళ నుంచి సగం ఊరు అర్ణవిస్తేనే అత్తగారింటికి పోతా, లేకపోతే నీ మోనన్న. నీకు 10 ఊళ్ళు ప్రపంచం ఇచ్చిన 5 ఊళ్ళు అజ్ఞానం ఇచ్చిన అయితే నీకు ఊర్లు ఇస్తే వెళ్ళిపోతావు చెల్లె. అన్నా నాకు ఊర్లు ఇచ్చినామంటే అత్తగారింటికి వెళ్ళిపోతున్నా. అయ్యో నా చెల్లెలు కాదంటే నా దుఃఖపోతట్టుందని చెప్పి ఆనాడు చెల్లెలు అంజమ్మకు ఎలాగిస్తుంటాడయ్యా. అమ్మ రామ రామ రాగమ రామ థ్యాంక్ యూ, కృతజ్ఞతలండి.